నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి తప్పకుండా అయితే మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నా, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సరే 100% ఈ బిట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పార్ట్స్ ఆఫ్ స్పీచే కదా, చాలా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశం అయితే అస్సలు ఉండొద్దండి. ఒకసారి ఈ బిట్స్ అన్ని చేసిన తర్వాత కాన్సెప్ట్ అనేటువంటి తెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మన క్లాసులు వినకుండా తప్పకుండా క్లాసులు వినడానికి ప్రయత్నం అయితే చేయండి. చూడండి, మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్, సీత గోస్ టు టెంపుల్ డైలీ అనేటువంటిది నౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా, వర్బా? ఆన్సర్ మీరు టకా ఫస్ట్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి మీరు ఒకసారి కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి? అడ్వర్బ్ అవుతుంది. చూడండి, అడ్వర్బ్ అనేటువంటిది దాదాపుగా మనకు ఎల్వై తోటి ఎండ్ అవుతుంది అనేటువంటిది చెప్పుకున్నాము. ఇది ఒకటి. తర్వాత ఇంకో విషయం చెప్తున్నానండి, మనకు టెన్సెస్ యొక్క ఆల్ అంటే టెన్సెస్ ఉన్నాయి కదా, టెన్సెస్ యొక్క కీవర్డ్స్ ఉంటాయి కదా, అవి 90% అంటున్నాను. 90% అన్నీ కూడా అడ్వర్బ్కు అవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. స్కేర్స్లీ, రేర్లీ, న్యాచురల్లీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా ఇవన్నీ కూడా దాదాపుగా మనకు అడ్వర్బ్కు ఎగ్జాంపుల్గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సిన్స్, ఫర్ అనేటువంటిది ఉన్నాయి. ఇవి కూడా కొన్ని సందర్భాల్లో ప్రిపోజిషన్గా పనిచేస్తున్నాయి, కొన్ని సందర్భాలలో మనకు ఇవి కంజక్షన్గా కూడా పనిచేస్తాయి. అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కు పోయినట్లయితే, వీ ప్లేడ్ వెల్ బట్ వీ లాస్ట్ ద మ్యాచ్. చూడండి, బట్ అనేటువంటిది ఏంది? వీ ప్లేడ్ వెల్, మేము మంచిగా ఆడాము, బట్ కానీ వీ లాస్ట్ ద మ్యాచ్, కానీ మేము మ్యాచ్ ఓడిపోయాము. అయితే ఇక్కడ కానీ అనేటువంటిది ఏంది? అడ్వర్బా? కాదండి. కంజక్షన్, రెండు వాక్యాలను కలిపేటువంటిది కాబట్టి కంజక్షన్ కావచ్చు. అడ్జెక్టివ్ కాదండి, ప్రిపోజిషన్ కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ వన్ ఆన్సర్ బి అవుతుంది, కంజక్షన్. కాబట్టి సెకండ్ వన్ బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే, హీ ఈజ్ గుడ్ ఎనఫ్ యాజ్ ఏ డాన్సర్. చూడండి, ఇక్కడ ఎనఫ్ అనేటువంటిది ఏంది? ఎనఫ్ అనేటువంటిది ఫోర్త్ క్వశ్చన్లో కూడా ఉందండి, కానీ అక్కడ డిఫరెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి బిట్స్ అయితే మనం చేయాలండి. కాబట్టి చూడండి, ఎనఫ్ అనేటువంటిది అడ్జెక్టివ్ కాదండి, అడ్జెక్టివ్ ఉండాలి. దాని పక్కన తప్పకుండా ఏముండాలండి? నౌన్ ఉండాలి. కంజక్షన్ రెండు వాక్యాలను కలుపుతుందా? కాదండి, కాబట్టి రెండు కావు. వర్బా అండి? కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? డి అడ్వర్బ్ అవుతుంది. ఎనఫ్ అనేటువంటిది మనకు నాట్ ఎనఫ్ అనేటువంటిది మనకు టెక్స్ట్ బుక్ గ్రామర్లో ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఒక్కసారి టెక్స్ట్ బుక్ గ్రామర్ మొత్తం చెప్పానండి నేను. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్పాను పూర్తిగా. వాటిని ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది ఆన్సర్ ఏమవుతుందండి? అడ్వర్బ్. 4th వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 3rd వన్, 4th వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th వన్ చూసినట్లయితే, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. టైం అనేటువంటిది ఉంది. టైం ముందల ఏముంది? ఎనఫ్ అనేటువంటిది ఉంది. టైం అనేటువంటిది ఏందండి? ఇక్కడ నౌన్ అండి. నౌన్ ముందల మనకు ఇలాంటి టైం అనేటువంటిది తెలియజేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇక్కడ మాత్రము అడ్జెక్టివ్ అవుతుంది. ఇంతకుముందు 3rd క్వశ్చన్లో ఎనఫ్ అనేటువంటిది ఏమైందండి? అడ్వర్బ్. అడ్వర్బ్ ఎందుకైంది అనేటువంటిది తెలుసు మనకు. ఇప్పుడు అడ్జెక్టివ్ ఎందుకు అవుతుందో చెప్తున్నాను. టైం అనేటువంటిది నౌన్ ముందర వచ్చింది కాబట్టి ఎనఫ్ అనేటువంటిది కొన్ని సందర్భాలలో అడ్వర్బ్గా పనిచేస్తుంది, కొన్ని సందర్భాలు అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అడ్జెక్టివ్ అనేటువంటిది ఎప్పుడైతే పనిచేస్తుందో దాని తర్వాత తప్పకుండా ఏముంటుందంటే నౌన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ టైం అనేటువంటిది ఏంటంటే నౌన్ అండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి, వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ పేరెంట్స్. వన్ అనేటువంటిది ఏంది? చూడండి, వన్ అనేటువంటిది అడ్జెక్టివా? కాదండి. ఓకే, ప్రనౌనా? అడ్వర్బా? కాదండి. ప్రిపోజిషనా? కాదండి. కాబట్టి మనకు ప్రనౌన్ అవుతుంది. కాబట్టి ప్రనౌన్ చెప్పేటప్పుడు నేను అన్నీ కూడా చెప్పానండి. వన్, ఎవరి వన్, ఇవన్నీ కూడా పదాలు కొన్ని చెప్పాను నేను. ఆ పదాలన్నీ కూడా వచ్చినప్పుడు మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలండి? ప్రనౌన్గా కన్సిడర్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే 6th వన్ చూసినట్లయితే, వైల్ ఐ వాస్ గోయింగ్ టు గోవా. ఓకే, ఇది ఒక సెంటెన్స్ అండి. ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఒక వాక్యం, ఇది ఒక వాక్యం. ఈ రెండింటిని కలపడానికి ఏం ఉపయోగించామండి? వైల్ అనేటువంటిది ఉపయోగించాం. రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడేటువంటిది ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదండి? కంజక్షన్. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. వర్బ్ కాదండి, అడ్వర్బ్ కాదండి, ప్రిపోజిషన్ కాదు. కాబట్టి రెండు సెంటెన్స్లు కలపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ 6th వన్ ఆన్సర్ ఇస్ ఏ కంజక్షన్. నెక్స్ట్ 7th వన్ చూసినట్లయితే, డిడ్ యూ లైక్ యువర్ న్యూ డ్రెస్. న్యూ అనేటువంటిది ఉంది, డ్రెస్ అనేటువంటిది నౌన్ అండి. డ్రెస్ అనేటువంటిది నౌన్.
నౌన్ అనేటువంటిది ఓల్డ్ డ్రెస్సా న్యూ డ్రెస్సా అనేటువంటిది దాని యొక్క అంటే విశేషం అనేటువంటిది చెప్తుంది. కాబట్టి ఏమవుతుందంటే కామన్గా అడ్జెక్టివ్ అనేటువంటిది అవుతుంది. 7th వన్ సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ బిట్ అండి, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇప్పుడు చూడండి 8th వన్ చాలా ఈజీ ఉంటుంది, కానీ ఆన్సర్ చేయడానికి పోతే అబ్బా ఇంత ఈజీగా ఉంటుంది, ఇంత చిన్నది నాకు రాదా అనుకుంటాం. కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 8th వన్ సిట్ హియర్. హియర్ అనేటువంటిది ఏంది చూడండి. నౌనా అండి కాదండి, ప్రనౌనా కాదు, అడ్జెక్టివా కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి అడ్వర్బ్. అంటే నేను ఏం చెప్తున్నానంటే నీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నీకు ఏదైతే ఐడెంటిఫై చేయగలుగుతావో, ఇప్పుడు నౌన్ గురించి పెద్దగా ఎగ్జామ్లో అడగారు అనుకుంటాం, కానీ నౌన్ ఏదో ఐడెంటిఫై చేస్తాం, నౌన్ ఏది కాదో ఐడెంటిఫై చేస్తే మనకు ఆప్షన్ వెళ్ళిపోతుంది అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ 8th వన్ ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ వన్ అవుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి గ్రామర్లో ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు టెట్కు డిఎస్సికి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే. నెక్స్ట్ 9th వన్ చూసినట్లయితే ఐ రీడ్ బుక్స్ ఎవ్రీ డే. చూడండి రీడ్ అనేటువంటిది ఏంది, ఇది అయితే ఈజీ అండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ అనేటువంటిది ఇది వర్బే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నానండి. ఏమవుతుంది 9th వన్ సెకండ్ వన్ ఆన్సర్. ఓకే, వర్బ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్ చూసినట్లయితే ద బాయ్ డైవ్డ్ ఇన్ టు ద పూల్. చూడండి ఇక్కడ ద బాయ్ డైవ్డ్ అంటే పూల్లో ఆయన ఏం చేసిండు, డైవ్ చేసిండు. చూడండి ఇక్కడ ఇంటూ అనేటువంటిది ఏంది, ఇంటూ అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. నౌనా అండి కాదు. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు తెలిసింది ఏంటండి, నౌనా, ప్రిపోజిషనా, అడ్వర్బా, అడ్జెక్టివా. 10th వన్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి తెలియజేశారండి, తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. 10th వన్ ఆన్సర్ ఏమవుతుందండి, వెరీ గుడ్, ప్రిపోజిషన్ అవుతుంది. ఇంటూ అనేటువంటిది ప్రిపోజిషన్ అండి, మనకు తెలుసు. అసలు ప్రిపోజిషన్స్ అనేటువంటి ఏవేవి ఉంటాయో తెలిస్తే కూడా మనకు ఈజీగా ఒక బిట్కి ఆన్సర్ చేయవచ్చు అండి. ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే 11th వన్ చూసి ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ క్యాన్సల్ ద పార్టీ. ఈ రెండు వాక్యాలను ఒకవేళ ఇట్ రెయిన్స్ ఒకవేళ వర్షం వస్తే ఐ విల్ క్యాన్సల్ ద పార్టీ, నేను పార్టీని క్యాన్సిల్ చేస్తాను, ఆ ఫంక్షన్ని క్యాన్సిల్ చేస్తాను. ఈ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడినటువంటిది ఏంటండి ఇఫ్. కాబట్టి ఈ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడేటువంటి నౌన్ కాదండి, అడ్వర్బ్ కాదండి, ప్రిపోజిషన్ కాదండి, కంజంక్షన్. కాబట్టి 11th వన్ ఆన్సర్ ఏమవుతుందండి అంటే 11th వన్ ఆన్సర్ డి అవుతుందండి. ఏమవుతుంది డి. తర్వాత 12th వన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ దే అండి, టిహెచ్ఏ. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిన్స్ మార్నింగ్ అనేటువంటిది ఏంటిది అనేటువంటిది అడుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 12th వన్ ఒకసారి మనం చూసినట్లయితే నౌనా అండి, సిన్స్ అనేది కాదు, వర్బా కాదు. ఇప్పుడు ప్రిపోజిషనా కంజంక్షనా, మనం ప్రిపోజిషన్లో సిన్స్ అనేటువంటిది నేర్చుకుంటామా, కంజంక్షన్లో నేర్చుకుంటాం. కంజంక్షన్లో రెండు వాక్యాలను కలపాలండి. కాబట్టి ఇక్కడ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడిందా, కాదు. కాబట్టి ఇక్కడ ఏంది కంజంక్షన్ కాదు. అంటే ఇప్పుడు ఏమవుతుందండి ప్రిపోజిషన్ అనేటువంటిది అవుతుంది. ఓకే, 12th వన్ చేసిన తర్వాత 13th వన్ ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మోస్ట్లీ చాలామంది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అయితే ఉంది, అందుకని నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది చేయాలని చెప్తాను. ఓకే, 13th వన్ సిన్స్ రవి వాస్ లేట్ ద ప్రిన్సిపల్ పనిష్డ్ హిమ్. ఓకే, రవి లేట్ అయినందుకు ప్రిన్సిపల్ ఆయనకి ఏం చేసిండు, పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ సిన్స్ అనేటువంటిది ఏంది చూడండి. ఇంతకుముందేమో మనం ఏమనుకున్నామండి 12th దాంట్లో ప్రిపోజిషన్ అనుకున్నాం. ఒకవేళ మనం బట్టి కొట్టామనుకోండి సిన్స్ అనేటువంటిది ప్రిపోజిషన్ అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారండి. అందుకని మోస్ట్ ఆఫ్ ద గ్రామర్ పాయింట్స్ అనేటువంటిది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది ఏదైతే ఎక్సెప్షనల్ ఉన్నాయో అవి నేర్చుకోవాలండి. అవి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. ఒక్కసారి మనం సిన్స్ అనేటువంటిది ఏందండి ఇక్కడ చూద్దాం. నౌనా, ఇక్కడ ఆల్రెడీ నౌన్ వచ్చింది రవి కాబట్టి ఇది కాదు. ఓకే, తర్వాత అడ్వర్బా కాదండి. అడ్వర్బ్ అవుతుందా అండి 13th వన్ ఏమవుతుందండి, కాదు. ఓకే, ప్రిపోజిషన్ ఇంతకుముందు ప్రిపోజిషన్ చెప్పారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు ప్రిపోజిషన్ కాదా అని డౌట్ వస్తుంది. ఇక్కడ ఒకే వాక్యం ఉన్నప్పుడు మనకు సిన్స్ అనేటువంటిది ప్రిపోజిషన్, కానీ రవి వాస్ లేట్ అనేటువంటిది ఒక వాక్యం అండి. తర్వాత ద ప్రిన్సిపల్ పనిష్డ్ హిమ్ అనేటువంటిది మరొక వాక్యం. ఈ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఇక్కడ సిన్స్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది కంజంక్షన్ అవుతుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అంటే ఒక సెంటెన్స్ అనేటువంటిది అందులో వచ్చినటువంటి అది ప్రిపోజిషనా లేకుంటే కంజంక్షనా అనేటువంటిది అది వచ్చిన విధానాన్ని బట్టి ఉంటుందండి. కాబట్టి
చాలా చాలా ఇంపార్టెంట్ గ్రామర్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా. మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. అదే రకంగా మరికొన్ని బిట్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక టాపిక్ నుంచి 20-25 బిట్స్ అయితే చేస్తే కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుందండి మనకు. నెక్స్ట్ చూసినట్లయితే ఒక్కసారి మనము 14th వన్ చూసినట్లయితే హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇది గతంలో అడిగినటువంటి బిట్ అండి. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ 14th వన్ ఆన్సర్ ఏమవుతుంది ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. హానెస్టీ అనేటువంటిది కామన్గా ప్రనౌన్ కాదండి, తర్వాత అడ్జెక్టివ్ కాదండి, అడ్వర్బ్ కాదు, కాబట్టి ఏమవుతుందండి నౌన్. ఓకే, ఈ హానెస్టీ అనేటువంటిది వాట్ టైప్ ఆఫ్ నౌన్ అనేటువంటిది కూడా నేను చెప్పానండి. ఏమవుతుందండి వాట్ టైప్ ఆఫ్ ద నౌన్ ఒక్కసారి వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మన క్లాస్ వింటే మీరు హానెస్ట్ అనేటువంటిది నేను నౌన్లో రకాలు చెప్పానంటే PCCA చూడండి, ఇక్కడ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్, తర్వాత కౌంటబుల్ నౌన్, తర్వాత అన్కౌంటబుల్ నౌన్, ఇవన్నీ కోడ్ చెప్పాను. PCCA ఏం అనేటువంటిది కోడ్ చెప్పానండి. ఓకే, నౌన్లో రకాలు ఏందండి, మళ్ళీ నౌన్లో ఏ రకం హానెస్ట్ అనేటువంటిది ఏ రకమైనటువంటి నౌన్ అనేటువంటిది ఒకసారి వీలైతే తెలియజేయండి కామెంట్ రూపంలో. మాకెందుకులే అనుకుంటే మీ ఇష్టం, నేనేం చేయలేను. ఓకే, 15th వన్ చూద్దామండి. ఈజ్ దిస్ ద హౌస్ విచ్ ఈస్ ఫర్ సేల్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ నేను చాలా సందర్భాలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుందండి. 15th వన్ ఒక్కసారి చూద్దామండి. విచ్ అనేటువంటిది ఏంది నౌన్ కాదండి. ఓకే, తర్వాత ఇక్కడ మనకు అడ్జెక్టివ్, ప్రనౌన్ ఈ రెండిట్లోనే ఉంటుంది. లేకుంటే ఇక్కడ చూడండి అడ్వర్బ్ అయితే కాదండి. విచ్ ఈస్ ఫర్ సేల్, విచ్ తర్వాత నేను రూల్ చెప్పానండి మీకు. 15th వన్ ఒకసారి చెప్తున్నాను, రూల్ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. విచ్ తర్వాత, ఓకే, విచ్ తర్వాత దట్ తర్వాత, ఓకే, వీటి తర్వాత మనకు హెల్పింగ్ వర్బ్ వచ్చినట్లయితే అవన్నీ కూడా మనకు ఏ రకంగా పనిచేస్తుందంటే ప్రనౌన్గా పనిచేస్తాయండి. ఒకవేళ విచ్ కానీ, దీస్ కానీ, దట్ కానీ వీటి తర్వాత మనకు నౌన్ వచ్చినట్లయితే ఇవన్నీ కూడా అడ్జెక్టివ్గా పనిచేస్తాయండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. హెల్పింగ్ వర్బ్ ఉంటేనేమో ఇది ప్రనౌన్ అండి, విచ్ అనేటువంటిది. ఇక్కడ విచ్ తర్వాత ఈజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏ రకంగా పనిచేస్తుంది ప్రనౌన్. ఒకవేళ విచ్ తర్వాత నౌన్ అనుకో, విచ్ బుక్ ఈజ్ ఫర్ సేల్, విచ్ బుక్ అనేటువంటిది వాడాము, అప్పుడు విచ్ ఏమవుతుందండి అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మన క్లాస్ విని ఉంటే తప్పకుండా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, 16th వన్ ఇలాంటి బిట్స్ వస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. 16th వన్ మై బ్రదర్ క్యాన్ స్పీక్ ఫ్రెంచ్. ఇక్కడ క్యాన్ అనేటువంటిది ఏంది, ఇది డైరెక్ట్ బిట్ అండి, ఎవరైనా చేయగలుగుతారు. కాబట్టి ఒక్కసారి ఏమవుతుందంటే క్యాన్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. వర్బ్లో మళ్ళీ ఏ రకమైనటువంటి వర్బ్ అండి ఒక్కసారి వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్బ్లో 2 టైప్స్ ఆఫ్ వర్బ్ అనుకుంటామని, ఆ 2 టైప్స్ ఆఫ్ వర్బ్లో మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్లో మళ్ళీ మనకు ప్రైమరీ హెల్పింగ్ వర్బ్, సెకండరీ హెల్పింగ్ వర్బ్, యాక్సిలరీ వర్బ్స్ అంటాం. ఈ క్యాన్ అనేటువంటిది ఏ రకమైనటువంటి వర్బ్ అనేటువంటి తెలియజేయండి. 17th వన్ మై హౌస్ ఈజ్ బిసైడ్ ద పోలీస్ స్టేషన్. నా ఇల్లు పోలీస్ స్టేషన్ పక్కన ఉంది. బిసైడ్ అనేటువంటిది ఏంది చూడండి. బిసైడ్ అనేటువంటిది ఏందండి కామన్గా నౌనా కాదండి. బిసైడ్ అనేటువంటిది ఏమవుతుందండి ప్రనౌనా కాదండి, ఎందుకంటే ప్రనౌన్ మనకు తెలుసు. తర్వాత కంజక్షన్ 2 వాక్యాలను కలుపుతుందా అండి, కలపడం లేదు. కాబట్టి ఏమవుతుందండి ప్రిపోజిషన్. అంటే మన ప్రిపోజిషన్స్ అన్నీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే, ప్రిపోజిషన్స్ అనేటువంటిది కామన్గా మనకు కంజక్షన్ అనేటువంటిది గుర్తుపడతాము, నౌన ప్రనౌన్ ఈ 3 గుర్తుపడతాం. కాబట్టి ఈ 3 లేనటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా ఈజీగా అంటే తెలియని దాని నుంచి తెలిసిన దానికి, తెలిసిన దాని నుంచి తెలిసింది ఇండక్టివ్ మెథడు, అదేవిధంగా డిడక్టివ్ మెథడు ఈ రకంగా మనం నేర్చుకుంటాం. కాబట్టి చాలా ఈజీగా అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు అండి. ఎలిమినేషన్ విధానం అనేటువంటిది చాలా అవసరం అండి. ఓకే, నెక్స్ట్ 18th వన్ 17th వన్ ఆన్సర్ ఏమండి కామన్గా డి అవుతుంది. తర్వాత 18th వన్ బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. ఓకే, బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్ అంటే కామన్గా బార్కింగ్ అంటే అరిచే కుక్క కరవదు అన్నట్టు. ఓకే, కామన్గా బార్కింగ్ డాగ్ సెల్డమ్ అనేటువంటిది మనకి ఏమవుతుందంటే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అండి. ఇది ఎవరైనా చెప్తే చెప్పండి. సెల్డమ్ అనేటువంటిది ఏమవుతుందంటే అడ్వర్బ్ అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అడ్వర్బ్ అనేటువంటిది కామన్గా మనకు తెలిసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మనకు సెల్డమ్ అనేటువంటిది, అదేవిధంగా రేర్లీ, స్కేర్లీ ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ అండి. కాబట్టి సెల్డమ్ అనేటువంటిది అడ్వర్బ్కు ఎగ్జాంపుల్ అవుతుంది. కాబట్టి మోస్ట్లీ ఆల్ టెన్సెస్ కీవర్డ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ మోస్ట్లీ 90%, నాట్ 100% అడ్వర్బ్స్. ఓకే, నెక్స్ట్ సురేష్ ఈజ్ యాన్ హానెస్ట్ మ్యాన్. 19th అండి. సురేష్ ఈజ్ యాన్ అనేటువంటిది ఎందుకు ఆడామో మనం చెప్పుకున్నామండి. ఓకే, హానెస్ట్ మ్యాన్ ఇక్కడ మ్యాన్ ఇచ్చిండు, నౌన్ అండి ఇక్కడ.
ఓకే, నౌన్. నౌన్ ముందల ఎలాంటి వ్యక్తి అనేటువంటి తెలియజేస్తుంది కాబట్టి ఏమవుతుందండి, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి 19th వన్ బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20th వన్ చూసినట్లయితే కామన్గా 20, ఇండియా ఆర్ ఆస్ట్రేలియా విల్ విన్ ద నెక్స్ట్ క్రికెట్ వరల్డ్ కప్. ఇండియానా ఆస్ట్రేలియానా నెక్స్ట్ వరల్డ్ కప్ను తప్పకుండా గెలుచుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ రెండు టీంలలో ఏదో ఒక టీము గెలుచుకుంటుంది. ఇండియా ఆర్ అనేటువంటిది వాడామండి. అంటే రెండు నౌన్లను కలపడానికి ఉపయోగపడింది ఏందండి ఇక్కడ ఆర్ఓఆర్. రెండు నౌన్లను కలపడానికి ఉపయోగపడింది కాబట్టి ప్రిపోజిషన్ కాదు, వర్బ్ కాదు, ప్రొనౌన్ కాదు, కంజక్షన్ కలపడానికి ఉపయోగపడేటువంటిది. కాబట్టి 20 ఆన్సర్ ఏమవుతుందండి, బి ఆన్సర్ అవుతుంది. నాకు తెలిసి అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఓకే తప్పకుండా కామెంట్ చేయండి, వెరీ యూస్ఫుల్ సార్ అని చెప్పండి. తప్పకుండా మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ప్రతి టాపిక్ నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను. 21st, ఇట్ ఈస్ యాన్ ఇంట్రెస్టింగ్ మూవీ అనేటువంటిది నౌన్ అండి. ఓకే, తర్వాత దాని ముందర ఇంట్రెస్టింగ్ మూవీయా లేకుంటే బోర్ మూవీయా లేకుంటే మాస్ మూవీయా క్లాస్ మూవీయా అనేటువంటిది దాని గురించి వర్ణించి చెప్తుంది. కాబట్టి 21st ఏమవుతుందండి, అడ్జెక్టివ్ అవుతుంది. డైరెక్ట్ బిట్ అండి. తర్వాత 22, ఐ లైక్ పోయిట్రీ. చూడండి, ఐ లైక్ పోయిట్రీ అనేటువంటిది ఏంది, 22 డైరెక్ట్ చెప్పవచ్చండి. పోయిట్రీ ఈజ్ ఏ నౌన్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, 23 ఇంపార్టెంట్. మనం చెప్పిన కాన్సెప్ట్ ఆధారంగా వచ్చింది. విచ్ మూవీ డిడ్ యూ వాచ్, ఏ మూవీ నువ్వు చూస్తావు అనేటువంటి క్వశ్చన్. ఓకే, చూడండి, విచ్ మూవీ అనేటువంటిది నౌన్ అండి. నౌన్ ముందల విచ్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు కాన్సెప్ట్ చెప్పాను. విచ్ వచ్చింది కాబట్టి అది ఏ రకంగా పనిచేస్తుందండి, అడ్జెక్టివ్గా పనిచేస్తుందా లేకుంటే ప్రొనౌన్గా పనిచేస్తుందా చెప్పండి, అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. 23 అనేటువంటిది సి ఆన్సర్. ఒకవేళ ఈ మూవీ అనేటువంటిది లేకుంటే విచ్ డిడ్ యూ వాచ్ అనేటువంటిది ఉంటే అది ప్రొనౌన్ అండి. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 23. 24, he said that he would come. he said, ఓకే, he would come. ఈ దట్ అనేటువంటిది ఏంది, 24th చెప్పండి అండి. రెండింటిని కలుపుతుంది కాబట్టి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కలపడానికి ఉపయోగపడుతుంది మనకు. కాబట్టి కంజక్షన్ అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దండి. దట్ అనేటువంటిది ఏంది, నాకేడ రాలేదు, గ్రామర్ క్లాస్ అది చెప్పలేదు సార్ అని అనుకోవద్దండి, చాలా ఈజీ. 25th చూడండి, ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ. ఆ బిలీవ్ అనేటువంటిది ఏందండి, 25th డైరెక్ట్ బిట్ అండి. బిలీవ్ అనేటువంటిది దాదాపు అందరికీ తెలుసండి, వర్బ్. సో ఈ రకంగా ఇప్పుడైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మీరు ఊహించారు చాలా ఈజీగా ఉంటుందని. కానీ కొన్ని బిట్స్ అయితే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండేయండి ఇక్కడ. కాబట్టి వీటన్నింటిని మనం అర్థం చేసుకుంటే దాదాపుగా మనమైతే మార్కు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వాలి. అసలు మీరు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోలో తప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది మనం ఫ్రీగా ఇస్తున్నామని తక్కువ అంచనా వేయొద్దండి. చాలామంది ఫ్రీ అంటే తక్కువ అంచనా వేస్తారు. చూడండి, నాకెంత డెడికేషన్ ఉందంటే ఒక్కసారి చెప్తా వినండి. నేను దాదాపుగా టెక్స్టువల్ గ్రామర్ మొత్తం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టోటల్గా చెప్పానండి. ఓకే, వ్యూస్ కోసం కాదు, కొంతమందికి ఉపయోగపడాలని. తర్వాత ఉన్నటువంటి దాంట్లో నేను మెథడాలజీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మెథడాలజీకి అన్ని ప్రీవియస్ బిట్స్ సేకరించి అన్ని ప్రీవియస్ బిట్స్ చేశానండి. 10 యూనిట్స్ ఉంటే స్కూల్ అసిస్టెంట్ స్టాండర్డ్ మొత్తం చెప్పానండి నేను. ఎస్జిటి వాళ్ళకి ఇంకా ఈజీ, ఆ బిట్స్ నేర్చుకుంటే ఈజీగా మార్క్ వస్తుంది. తర్వాత నేను దాదాపుగా ప్రీవియస్ బిట్స్ మన టాపిక్స్ అన్నీ కూడా జనరల్ గ్రామర్ కూడా చెప్పానండి. కాబట్టి ఇంత డెడికేషన్ నాకే ఉన్నప్పుడు మీరు లైక్ ఇవ్వడానికి ఇబ్బంది లేదు, మార్క్ సాధించడానికి దానికంటే ఇబ్బంది లేదు. సో నా టార్గెట్ మీరే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.